Hi students, this is Aris Khan from Khan Coaching Center, Praduttur. ఈరోజు నేను M2లో ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చాలా ఈజీది. ఈ టైప్లో ఒక క్వశ్చన్ రావచ్చు అండి 3 మార్క్స్కి. దీంట్లో మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఎట్లా చేయాలంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలండి, 2 టైమ్స్ డెరివేషన్ చేయాలి దీనికి. ఓకే, ఫస్ట్ వచ్చేసి లెట్ y is equal to a e power 7x b e power minus 7x. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోవాలండి. ఆ తర్వాత అప్లై డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై డెరివేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ dy by dx, ఓకే, a e power 7x d by dx of 7x plus b e power minus 7x d by dx of minus 7x. ఇక్కడ ఏమవుతుందండి, e power 7x ఈ 7 బయటికి వస్తే d by dx of x వచ్చేసి 1 అవుతుంది. b e power minus 7x, ఓకే, minus 7 into 1 అయిపోతుందండి ఇది. ఇక్కడ a e power 7x, ఓకే, 7 వస్తుంది, ముందు వేసుకోవాలా. ఇది వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 b e పవర్ మైనస్ 7x. ఇక్కడ 7 మళ్ళీ ఇంకొకసారి అప్లై డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై డెరివేషన్ ఆన్ బోత్ సైడ్స్ టు అబోవ్ ఈక్వేషన్. Okay, then what will happen here? dy by dx की మళ్ళీ చేస్తే d square y by dx square అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్ రాసేయచ్చు. 7 7 जा 49, 7 7 जा 49 a e power 7x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 49 b e power minus 7x అవుతుందండి ఇది. ఓకే, దీనికి డైరెక్ట్ గా మనము రాసేయచ్చండి. ఏమొస్తుంది ఇక్కడ, d square y by dx square is equal to 49 into e power a e power 7x plus b e power minus 7x. ఇక్కడ 49 a e power 7x b e power minus 7x ఇక్కడ ఏమవుతుందంటే y అవుతుందండి ఇక్కడ. ఓకే, ఇది ఈ సైడ్ పంపిస్తే ప్రాబ్లం d square y by dx square minus 49y is equal to 0. ఇది ఆన్సర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.